మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియాలో తొలి మహిళా పైలట్ గా లైసెన్స్ పొందింది ఎవరు? ఇండియాలో తొలి మహిళా పైలట్ గా లైసెన్స్ పొందిన వ్యక్తిగా సర్లా థక్రాల్ నిలిచారు. 16 ఏళ్ల వయసులోనే పైలట్స్ కుటుంబానికి చెందిన పిడి శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో ఏవియేషన్ రంగంలోకి సర్లా థక్రాల్ అడుగుపెట్టారు. 21 ఏళ్ల వయసులో 1936లో ఏవియేషన్ పైలట్ లైసెన్స్ ను పొందారు. ఏ లైసెన్స్ పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఇక మొదటిది కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ. కెనడాలో 9 ఏళ్ల ట్రూడో పాలనకు ఎండ్ కార్డ్ పడింది. ట్రూడో రాజీనామాతో లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మార్క్ కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ గా పనిచేశారు. ఇక రెండవది హెచ్పిసిఎల్ సిఎండిగా వికాస్ కౌశల్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కేంద్ర ప్రభుత్వం వికాస్ కౌశల్ నియమించింది. 5 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సెక్టార్ లో వికాస్ కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆయన గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన గియర్నీ ఇండియాకు ఎండి అండ్ కంట్రీ హెడ్ గా పనిచేశారు. ఇక మూడవది భారత్ లో 58వ టైగర్ రిజర్వ్ గా మాధవ్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా గ్వాలియర్ చంబల్ రీజియన్ లో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ 58వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. దీంతో కలిసి మధ్యప్రదేశ్ లో ఉన్న టైగర్ రిజర్వుల సంఖ్య 9కి చేరగా టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా నిలిచింది. ప్రస్తుతం మాధవ్ టైగర్ రిజర్వ్ లో 5 పులులు ఉన్నాయి. ఇక నాలుగవది గ్రిడ్కాన్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. భారత పవర్ గ్రిడ్ ను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలోని యశోభూమి ఐఐసిసిలో గ్రిడ్కాన్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఐజిఆర్ఈ ఇండియా సహకారంతో మార్చ్ 9 నుంచి 11వ తేదీ వరకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. విద్యుత్ రంగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, స్మార్ట్ అసెట్ మేనేజ్మెంట్, గ్రిడ్ రెసిలెన్స్ అండ్ స్టెబిలిటీ వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు. ఇక ఐదవది 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియా. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియా న్యూజిలాండ్ పై 25 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ 1 రన్ తేడాతో గెలిచింది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా ఇండియా 49 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: హోమియోపతి వ్యవస్థాపకుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి. కొంచెం